ఇక్కడ మనం ఇప్పుడు మైలవరంలో కార్నియా డొనేట్ చేస్తున్నారండి. ఇక్కడ కలిదిండి అనసూయమ్మ గారు ఇక్కడ మైలవరం విలేజ్లో ఉన్నామండి మనం. ఇక్కడ కలిదిండి అనసూయమ్మ గారు పొద్దున ఇవాళ ఉదయం 8:40 మృతి చెందారు. వెంటనే వారి కుమారులు స్పందించి ఐ డొనేట్ చేస్తామని కాల్ చేయడం జరిగింది. నా పేరు దారా కరుణశ్రీ, విజయవాడ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ మనం చూస్తూనే ఉంటాం సిటీలో అసలు వాతావరణం ఎలా ఉంటుందంటే ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా కూడా అసలు ఏం పెద్ద పట్టించుకోరు. కానీ ఇక్కడ విలేజ్ వాతావరణం అంటే ఇలా ఉంటుందని మంచి అంతగా చుట్టూతా వాళ్ళ చుట్టాలు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అనసూయమ్మ గారికి 4 కుమారులు, 3 కుమార్తెలు మరియు ఒక 12 మంది మనవాళ్ళు మనవరాలు ఉన్నారండి. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు అయితే అబ్జెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ అందరూ కూడా ఐ డొనేట్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఐ డొనేట్ చేస్తున్నారు. ఒక్కసారి వారి కుమారులు వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సిపిఐ పార్టీ తరఫున మేము ప్రతిజ్ఞ చేసామండి. నేత్రదానం చేస్తాము దీంతో మేము మాట ఇచ్చాము. మా కుటుంబం తరఫున మేమందరం బాగా సంతోషంగా ఇస్తున్నాము. మా హృదయపూర్వకం చేస్తున్నాము. మా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అంటే వాసన పేరు మీ పేరు కరుణశ్రీ గారు, ఇంకా నరేష్ గారు తదితరుల స్టాఫ్ మొత్తం వచ్చినందుకు మాకు హృదయపూర్వకంగా మా కుటుంబం తరఫున మైలవరం గ్రామంలో ఏం చేస్తున్న కలిదిండి సత్యనారాయణ గారు, కలిదిండి సత్యనారాయణ గారి భార్య అనసూయమ్మ గారు కళ్ళదానం ఈరోజు వారి కుమార్తెలు స్వయంతో సొంతంగా ఏ అబ్జెక్షన్ లేకుండా ఇచ్చినందుకు మైలవరం పట్టణానికే గర్వకారణంగా ఉన్నది అని సంతోషిస్తూ వీళ్ళు సంతోషంగా ఇస్తున్నందుకు ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన జనాలకు కూడా చాలా సంతోషంగా మంచి పని చేస్తున్నారని మేము కూడా భావిస్తున్నాం. కామ్రేడ్ గారు నమస్కారం అండి. అనసూయమ్మ గారు మరొకరి చూపిస్తుందంటే ఆ కళ్ళు మళ్ళీ జీవం పోసుకున్నట్టే కనుక ఇది మంచి ఆలోచన. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు మైలవరంలో కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా మిగతా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా మేము అభినందిస్తున్నాము ఆ కామ్రేడ్స్ అందరినీ. నా పేరు గుడ్డి రమేష్ అండి, మైలవరం నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి. చాలా మంచి పని చేస్తున్నారు సార్. అవునండి, చాలా అసలు అవసరమైంది కూడా సమాజంలో 200 మంది బ్రెయిన్ పీపుల్స్. అవునండి, మన ఇండియాలో అండి దాదాపుగా 35 లక్షల మంది అందులో ఉన్నారు.
అయితే బ్లేడేనా బ్లేడ్ బ్లేడ్ ఇస్తే